ప్రపంచ ఫార్మసిస్ట్ డే పురస్కరించుకొని కోరంగి ఫార్మసీ కాలేజీలో విద్యార్థులకు డాక్టర్ సిహెచ్ అశోక్ కుమార్ సెమినార్ నిర్వహించారు. ప్రపంచ ఫార్మసిస్ట్ డే పురస్కరించుకొని కోరంగి ఫార్మసీ కాలేజ్లో ఈరోజు నిర్వహించిన సెమినార్కు ముఖ్య అతిథిగా డాక్టర్ సిహెచ్ అశోక్ కుమార్ విచ్చేశారు. అమలాపురం కిమ్స్ వైద్య నిపుణులు విద్యార్థులకు ఫార్మసీ రంగంలో రాబో రోజుల్లో జరుగుతున్న మార్పుల గురించి కొన్ని మెలకువల కోసం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ ర్యాలి సత్యనారాయణ, డాక్టర్ సువర్ణజ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ కె గోవిందరాజు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగసుబ్రహ్మణ్యం, కె రత్నమాల, అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ స్టాఫ్, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జె గంగాధర్, జి నరేష్ కుమార్, ఏ మోహన్, శ్రీ వీర ప్రదీప్, ఎన్ కుమారస్వామి, కె స్వామి, పి అవినాష్, కె సంధ్య. I also request Dr. Meruwa Swati. Thank you, sir. Fourth year, Venkat Lakshmi Narayana. B. Amar, K. Chandrasekhar. We are also happy to announce A. Sri We are also వరల్డ్ ఫార్మసిస్ట్ డే నిన్న 24 సెప్టెంబర్ జరిగింది. కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జరిగింది ఫార్మసీ డే సెలబ్రేషన్స్. స్టూడెంట్స్ చాలా డిసిప్లైన్డ్ అండ్ అచీవింగ్ అవార్డ్స్. ఆర్ వెరీ హ్యాపీ టు సీ అచీవ్మెంట్స్ వాట్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ అచీవ్డ్. I congratulate the whole faculty of Korangi College of Pharmacy and the students as well. Thank you. కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి ఎన్ఎస్ఎస్ అలాట్ అయిందండి. సో దాని భాగంగా ఎన్ఎస్ఎస్ డే అన్నది సెలబ్రేట్ చేశాము. నిన్న మేము కోరంగి గ్రామంలో అంతా కూడా మొక్కలు నాటడం అన్న కార్యక్రమం జరిగిందండి. అండ్ ఈరోజు సెప్టెంబర్ 25వ తారీఖున ఈరోజు వరల్డ్ ఫార్మసిస్ట్ డే అండి. ఇది మా డే, ఫార్మసిస్ట్ అందరికీ ఒక డే. అలాగే వరల్డ్ ఫార్మసిస్ట్ డే. ఇందులో థీమ్ ఏంటి అంటే పేషెంట్ అవేర్నెస్ అండ్ ఆల్సో గ్లోబల్ స్టాండర్డ్స్ కి ఫార్మసిస్ట్ ఎలా రెడీగా ఉన్నారు అంటే ఇప్పుడు ఎన్నో చేంజ్ అవుతున్న ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా పిల్లలు ఫార్మసిస్టులు ఎలా అయితే ఉన్నారు అన్న దాని మీద చేశాము. దీనికి ఈ రోజు మేము గెస్ట్ కింద కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సిహెచ్ అశోక్ కుమార్ గారిని ఇన్వైట్ చేశామండి. ఆయన ఈ రోజు మా పిల్లలకి ఒక సెమినార్ లాగా కండక్ట్ చేశారు. అలాగే ఈ రోజు మా మేనేజ్మెంట్ అందరం కూడా న్యూస్ అంటే మేము 2018లోని న్యూస్ లెటర్స్ అన్నవి చేశారు, ర్యాలీలో పాల్గొన్నారు. దానికి జేఎన్టీ వాళ్ళు అప్రిషియేట్ చేసి కొన్ని సర్టిఫికేట్స్ ఇచ్చారు. అవి కూడా ఎన్ఎస్ఎస్ డే నిన్న వర్షం కాలంగా మేము చేయలేకపోయాము. అది కూడా ఈ రోజు ఫార్మసిస్ట్ డే నాడు అవి కూడా ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ.